హే గాయ్స్ మార్నింగ్ వాక్ అయితే వచ్చాము ఫ్రెష్ ఎయిర్ కోసం అనేసి కెన్నీని కూడా తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ బర్త్డే, సో అందుకనేసి నేను కెన్నీ ఆఫ్టర్నూనే వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి. అండ్ వన్యా ఈవినింగ్ వచ్చాడనమాట. సో యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మమ్మీ బర్త్డే ఇంట్లోనే జరిగింది. సో ఈసారి బయటికి వెళ్దాము అనేసి రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. సో బ్లూ ఫాక్స్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ కెన్నీకి రీసెంట్గానే కోల్డ్ అండ్ కాఫ్ అయ్యింది, బట్ సమ్హౌ కొంచెం రికవర్ అయినాడు. అండ్ కేక్ అయితే థియోప్రోమోలో ఆర్డర్ చేసుకున్నాము. సో కేక్ కటింగ్ ఇక్కడే చేద్దాము అనేసి తీసుకొచ్చామన్నమాట. బట్ సాడ్ థింగ్ ఏంటి అని అంటే మమ్మీ బర్త్డే సాటర్డే వచ్చింది. సో నేను మమ్మీ వెజ్ అనమాట ఆన్ సాటర్డేస్. అండ్ దిస్ ఇస్ హౌ వి సెలబ్రేటెడ్ మై మామ్స్ బర్త్డే. సింపుల్ అండ్ క్యూట్ గా జరిగిపోయింది. అండ్ ఇంకోటి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ అట్ ఆల్ మీకు ఇన్ఫాంట్స్ ఉంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తింటున్నారు సాలిడ్స్ అని అంటేనే రెస్టారెంట్ కి వస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఎందుకనంటే మా వాడికి ఇప్పుడిప్పుడే సాలిడ్స్ స్టార్ట్ చేసాం అనమాట. అండ్ మేము తినేటప్పుడు కామ్ గా ఇన్నోసెంట్ గా మా అందరిని చూస్తున్నాడు అనమాట. సో అప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఫింగర్ ఫుడ్స్ క్యారీ చేయడం బెటర్.